తెరపై తనదైన నటనతో చిరిపితనంతో ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టిన హాస్య నటుడు పద్మనాభం గారు. నటుడుగానే కాదు, నిర్మాతగాను రాణించి పలు విజయవంతమైన సినిమాలు తీశారు. అయితే ఒకప్పుడు ఎంతటి స్టార్ హోదా అనుభవించారో చివరి రోజుల్లో అంత పేదరికంలో బతికారు పద్మనాభం గారు. చిన్నతనంలో ఒక అంధుడి కంచెలో రాయివేసి అందులో ఉన్న చిల్లర డబ్బులు దొంగతనం చేశారు పద్మనాభం గారు. పెద్దయ్యాక ఈ సంఘటన ఆయన్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. జాతకరత్న మిడతం బొట్లు సినిమాలో మిడతం బొట్లుని రాజు వద్దకు తీసుకొస్తున్నప్పుడు ఇతడు చేసిన నేరం ఏంటని ఒక అంధుని అడుగుతాడు. ఆ సన్నివేశ చిత్రీకరణకి ఒక నిజమైన అంధుని తీసుకొచ్చి షాట్ ఓకేయక కొంత డబ్బిచ్చి పంపారు పద్మనాభం గారు. చిన్నప్పుడు చేసిన పాప పరిహారార్థం లిటిల్ ఫ్లవర్ బ్లైండ్ ఆఫ్ డెప్ సంస్థకి అప్పట్లో 5,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు పద్మనాభం గారు. అలాగే చిత్ర పరిశ్రమలో మంచితనం ఎల్లవేళలా పంచేదు. అందులో నెట్టుకు రావాలంటే లౌక్యం కూడా అవసరం. అది లేక చిత్తూరు నాగయ్య గారు, రాజనాల గారు, రాజబాబు గారు వంటి గొప్ప నటులు చీకటి రోజులు చూశారు. అందుకు పద్మనాభం కూడా మినహాయింపు కాదని చెప్పాలి. 1975 సంవత్సరంలో సినిమా వైభవం సినిమా కోసం ఒక వ్యక్తి వద్ద 60,000 రూపాయలు అప్పు చేశారు. అందుకు హామీగా దేవత, పొట్టి ప్లేడర్, శ్రీ 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 మర్యాదరామన్న, శ్రీరామ కథ సినిమా నెగిటివ్ని తాకట్టు పెట్టారు. 6 నెలల్లోగా అప్పు తీర్చుకుంటే ఆ సినిమా హక్కులు ఆయన సొంతం అనేది అగ్రిమెంట్. గడువులోగా పద్మనాభం గారు అప్పు తీర్చలేకపోయారు. దాంతో ఆ సినిమాల హక్కుల్ని సదరు వ్యక్తి రాయలసీమ, ఆంధ్ర, నైజామీరియాలకి 2,75,000కి అమ్మేశారు. అప్పు తీరగా మిగతా డబ్బు పద్మనాభానికి ఇవ్వలేదు. పైగా సినిమా నెగిటివ్ను కూడా వాపసు ఇవ్వలేదు. 1983 సంవత్సరం దాకా కేసు కోర్టులో నడిచింది. కానీ పద్మనాభానికి మాత్రం న్యాయం జరగలేదు. గోరు చుట్టు మీద రోకటి పోటుల సినిమా అవకాశాలు కూడా సన్నగిల్లాయి. చివరికి ఆ వ్యక్తి మరణించాక వారి కుటుంబ సభ్యులు 1,00,000 రూపాయలు తీసుకుని నెగిటివ్లు పద్మనాభానికి ఇచ్చారు.